వి ప్రకాష్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. హరీష్ రెడ్డి గారు చెప్పండి, మీ ప్రధాన కన్సర్న్ ఏంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీన్ని? ప్రాజెక్ట్ యాజ్ ఎ హోల్ ని ఎవరు వ్యతిరేకించట్లేదు భరత్ గారు. ఎందుకంటే నదులను ప్రక్షాళన చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఏనాడు వ్యతిరేకించలేదు. గతంలో కూడా మూసీ ప్రాజెక్ట్ రివర్ ఫ్రంట్ బోర్డు అని ఒకటి మేమే పెట్టినాం. దానికి అప్పటి ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టినాము. 16,800 కోట్ల డబ్బుల్ని మరి బడ్జెట్ లో అలొకేట్ చేసినాము. కానీ కొంతవరకు మేము వెచ్చించలేకపోయినాము. అయినప్పటికీ ఒక 32 ఎస్టీపీలు, తర్వాత నాగోల్లో ఉప్పల్ దగ్గర దాదాపు ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ మరి పార్కులు కానివ్వండి, లేకపోతే వాకింగ్ ట్రైల్స్ కానివ్వండి క్రియేట్ చేసినాం మేము అప్పుడు. అయితే ఇప్పుడు మా ప్రధాన కన్సర్న్ ప్రక్షాళన గురించి కాదు. మా ప్రధాన కన్సర్న్ వచ్చేసి ఎందరు మంది నిరాశ్రయులవుతున్నారు, వారందరికీ మీరు ఏ లెక్కన ఇలా రీహాబ్ R&R కాంపెన్సేషన్ ఇవ్వబోతున్నారు. రెండోది, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఫేజ్ 1 లో భాగంగా చేయబోయేది నాకు తెలిసి మరి 5 కిలోమీటర్లు అండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐ థింక్ అదే 5 కిలోమీటర్లు అనుకుంటున్నాను, బాపుఘట్ ఏరియాలో, లంగరోజ్ ఏరియాలో. ఈ 5 కిలోమీటర్ల రేడియస్ లో దాదాపు ఆ బఫర్ జోన్ అనేది, మూసీ బఫర్ జోన్ అనేది దాన్ని వెడల్పు చేసి పెంచి దానిలోకి ఈ బాధితులు ఉండే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కావండి, మధు పార్క్ రిడ్జ్ లాంటివి, లేకపోతే సొంత ఇండ్లు కట్టుకొని కష్టపడి చెమటోడ్చి మరి లోన్లు తీసుకొని అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళందరికీ కూలగొట్టి చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా, దౌర్జన్యంగా చేస్తున్నటువంటి ప్రక్రియను మేము వ్యతిరేకిస్తున్నాం. నిన్నగాక మీరు మొన్న ఖమ్మంలో ఇందాక మీరు చెప్పినట్టు వెలుగుమట్ల ప్రాంతంలో దాదాపు 850 ఇండ్లు కూలగొట్టి కేవలం 311 మందికి పట్టాలు ఇచ్చారు. అది కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినాక. మరి ఇక్కడ మీరు 5 కిలోమీటర్ల లోపే ఎన్ని వందల వేల మందిని మీరు నిరాశ్రయం చేస్తున్నారు. రేపొద్దున మూసీ నది మొత్తము ప్రక్షాళన చేయాలంటే దాదాపు అది ఒక 50-55 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 50-55 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ప్రక్షాళన చేస్తే దాదాపు 1,00,000 ఇండ్ల వరకు మీరు ఆ బఫర్ జోన్ లో కూల్ చేయాల్సినటువంటి పరిస్థితి రేపు ఏర్పడబోతుంది. దానివల్ల ఒక 5-6 లక్షల మంది మరి రోడ్డున పడబోతున్నారు. దీని మీద మేము కొట్లాడుతున్నాం. అది కాకుండానే చేయాలా? మరి అది కాకుండా చేయొచ్చని మేము చేసి చూపించాం కదా నాగోల్లో. ఎట్లా? మినిమల్ లాస్ తోనే మేము చేసి చూపించాం. మూసి కంపు వాసన అయితే వస్తుంది, మురికి వాసన అయితే వస్తుంది. మీరు చేసేది ప్రక్షాళన అనేది మీరు అన్నారు కదా, బరాబర్ చెప్పిండ్రు భరత్ గారు. ఇప్పుడు వీళ్ళు మాటికి సబర్మతి రివర్ ఫ్రంట్ ని తీసుకొస్తున్నారు కదా. సబర్మతి రివర్ ఫ్రంట్ లో కూడా దాదాపు వాళ్ళు చేసింది 11 కిలోమీటర్స్ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ 11 కిలోమీటర్ల ప్రక్షాళన చేయడానికి వాళ్ళు దాదాపు 6,000 మందిని మరి అప్పుడు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇప్పుడు దేశంలో అందరికి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. అక్కడ నిరాశ్రయులైన వాటి గురించి, అన్యాయంగా వాళ్ళని ఎక్కడికి తరలించారు, ఏం చేసిర్రు అనేది దాని గురించి ఎవరు మాట్లాడతారు? ఒక మేధా పాట్కర్ గారు మాట్లాడతారు. మేధా పాట్కర్ గారు అక్కడ కొట్లాడిన ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి. ఏ ప్రాజెక్టు కట్టినా నిర్వాసితులు షిఫ్టింగ్ లేని కాదు. మీరు మల్లన సాగర్ కడితే ఎంతమందిని ఖాళీ చేశారు? మొన్న కూడా ప్రాజెక్ట్ ఈస్ నీడెడ్, వెరీ మచ్ నీడెడ్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. ఆ డిస్ప్లేస్మెంట్ మీరు చేసిన చట్టాన్నే మీరు చేసిన చట్ట సవరణ యూజ్ చేసుకుంటున్నారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదు అన్నది మీరు చేసిన చట్ట సవరణ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2017 లో చేసిన చట్ట సవరణ. దానికి అప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు, ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని చేయనందుకే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నటువంటి బ్యాంకులు కూడా మరి అప్పిచ్చే పరిస్థితులు లేవు. అందుకే రేపు పొద్దున 500 మందితో ఇన్వైట్స్ పంపించి తాజ్ కృష్ణాలో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు లబోదిబోమని మొత్తుకుంటున్నా కూడా వాళ్ళందరినీ కూడా అక్కడ మరి వాళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టి చేసే ఈ ప్రక్రియ ఏదైతుందో దీన్ని మినిమల్ కాస్ట్ తోని, మినిమల్ లాస్ తోని చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఇలా వాళ్ళు 2.5 సంవత్సరాలు కావస్తుంది భరత్ గారు. 2.5 సంవత్సరాలలో సరే మీరు ఈ రివర్ ఫ్రంట్ బోర్డుకి కావాల్సినటువంటి డిస్ట్రక్షన్, డిస్ప్లేస్మెంట్ అన్ని చేస్తారు ఎట్లాగో. కానీ మూసిలో ఉన్న వ్యర్థాలని కూడా ఇప్పటి వరకు ఎస్టీపీలు కట్టి దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఏమైనా మొదలు పెట్టిరా? ఆ రోజు 33 ఎస్టీపీలు మేము ప్రారంభించిన వాటిని ఇవాళ దాకా వీళ్ళు ప్రారంభించలేనటువంటి పరిస్థితి. అందులో సగం ప్రారంభమైన, ఇంకా సగం వీళ్ళు కన్స్ట్రక్షన్ అంటే కంప్లీషన్ చేయలేదు ఇంకా వీళ్ళు. అంటే వీళ్ళ నిజాయితీ అక్కడనే, నిబద్ధత అక్కడనే బయటపడుతుంది కదా. వీళ్ళకి మూసి ప్రక్షాళన అనేది కేవలం మరి కమిషన్ల కోసము చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ లాగానే కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు అంటారు 75,000 కోట్లు అయితే కాస్ట్ మొత్తం, మళ్ళీ ఒకసారి అంటారు 150,000 కోట్లు అంటారు, అమాంతం 150,000 కోట్లకు పెంచారు. ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ తోని 150,000 కోట్లు అన్ని స్టేజెస్ కలిపి మొత్తం చౌటుప్పల్ దాకా
అదే ఆయనకు ఆ స్పష్టత అనేది లేకముందే, ఒక డిపిఆర్ ప్రాపర్ గా తయారు కాకముందే ఎట్లా పడితే అట్లా స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి ఎవరి ఇల్లు ఉంటుందో ఎవరి ఇల్లు పొద్దున జేసీబీలో వచ్చి కూలగొడుతుందో తెలియని పరిస్థితి ఏర్పాటు చేయడము ఒక పాలకులకు తగదు అనేది మా ఇంటెన్షన్. ఈ ప్రకాష్